హే హాయ్ హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వీడియోలోకి వచ్చేస్తే సింపుల్గా ఒక రెసిపీ చూపించేస్తాను. అదేంటంటే మసాలా ఓట్స్ అండి. ఇది ఫాస్టింగ్, డైటింగ్ ఎవరైనా కూడా సింపుల్గా ఈజీగా తినేసేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో సింపుల్ ప్రాసెస్. యాజ్ యూజువల్గా మనకు డిమార్ట్లో ఏదైనా సూపర్ మార్కెట్స్లో రెడీమేడ్ ఓట్స్ దొరుకుతాయి కదా, లైక్ మసాలా ఓట్స్. నేనైతే సఫాలా టొమాటో ఓట్స్ తీసుకున్నాను. దాంతోనే ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. సో రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి అది కాస్త చిటపట్లాడిన తర్వాత అలవాట్లో పొరపాటుగా ఆవాలు, జీలకర్రలు ఇవన్నీ వేయకండి. ముందుగా టొమాటో, క్యారెట్, కరివేపాకు వేసేసి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం, కొంచెం జీలకర్ర పొడి వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా వేరే ఏ మసాలాలు అవసరం లేదు. నేను ఆ 3 మసాలా యూస్ చేసేసాను. అవి కాస్త పచ్చివాసన పోయేదాకా వేగించి పైనుంచి నేనైతే మీకు చూపిస్తున్న గ్లాస్లో హాఫ్ కంటే ఎక్కువగా ఓట్స్ తీసుకున్నాను. అవి ఇప్పుడు ఈ కడాయిలోకి వేసేసుకొని పైన అలా కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసేసుకోండి. చూసారా, రంగు మారేంత వరకు అంటే అవి కాస్త కొంచెం విడివిడిగా బాగా ఫ్రైగా క్రిస్పీలాగా మనకు అప్పుడే తెలిసిపోతుంది. అలా అయ్యేంత వరకు వేపుకోండి. అలా వేగిన తర్వాత పైనుంచి 1 కప్కి 2 గ్లాసెస్ కన్నా తక్కువ వాటర్ వేసేసుకోండి. ఓకేనా? నేనైతే ఒక 1.5 కప్ యూస్ చేశాను వాటర్. ఆ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు అంతా ఒక్కసారి కలుపుకొని మరి ఈ మిశ్రమానికి తగ్గట్టుగా రుచి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఫోలా ఓట్స్ ప్యాకెట్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకోండి. ఇలా వేయంగానే ఇలా ఉడికొచ్చేస్తుంది. ఎక్కువ టైం ఏమీ పట్టదు. చూసారా, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకి ఇలా దగ్గర పడిపోతూ వస్తుంది. సో ఇది ఎక్కువ దగ్గర పడనివ్వకండి. కొంచెం ఇంకా వాటర్ ఉండగానే స్టవ్ కట్టేసేయండి. ఎందుకంటే చల్లారే కొద్దీ అది ఇంకా దగ్గరగా అయిపోయి గట్టిగా అయిపోతుంది. సో కొంచెం నీళ్ళుగా ఉన్నప్పుడే ఆఫ్ చేసేయండి. సో చూసారా ఎంత బాగుందో? అంతే అండి, స్టవ్ కట్టేసి సర్వ్ చేసేసుకోవడమే. నేనైతే పైనుంచి టొమాటోలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. అండ్ ఏ రెసిపీకైనా పైనుంచి నిమ్మకాయ చల్లుకొని తింటే చాలా బాగుంటుంది కాబట్టి సో నిమ్మకాయ కూడా కట్ చేసి ఉంచాను. చూసారా ఎంత టెంప్టింగ్గా, మౌత్ వాటరింగ్ ఉంటుంది కదా ఇలాంటివి చూస్తే. చూడ్డానికి ఏ బిస్బెల్ బాతో లాగా ఉంది కదా, కానీ కాదు. వితిన్ 5 మినిట్స్లో అయిపోయే ఓట్స్, మసాలా ఓట్స్. మీరు కూడా ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. కడుపుకి తృప్తిగా, నోటికి రుచిగా, హాయిగా తినేసేయచ్చు ఒక పూట. ఎప్పుడు పప్పు అన్నం, రసం అన్నం ఇలాంటివి కాదు. ఒక్కసారి ఇలాంటివి కూడా ట్రై చేయండి. హెల్త్కి హెల్త్. ఓకేనా? మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. దీనిపైన కొంచెం మిరియాల పొడి వేసుకొని కూడా తినచ్చు, కానీ ఎక్కువ మసాలాలు నేనైతే యూజ్ చేయను. జస్ట్ పైనుంచి ఇలా నిమ్మకాయ రసం చల్లుకొని తినేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఆ రోజంతా ఒక పూట తినేసాను. మరి మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే రెసిపీ కానీ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్, టేక్ కేర్.